టాటాల వారసత్వాన్ని ఖండాంతరాలకు విస్తరించిన ఘనత రతన్ టాటా సొంతం. కార్పొరేట్ టైటాన్గానే కాదు, సమాజ సేవకుడిగానూ గుర్తింపు పొందారాయన. వేల కోట్ల రూపాయల ఆస్తులు గల రతన్ టాటా గత ఏడాది అక్టోబర్ 9న కన్నుమూశారు. దీంతో రతన్ టాటా ఆస్తులు ఎవరికి చెందుతాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలో ఆయన వీరునామాలోని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రతన్ టాటాకు విదేశాల్లో 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులున్నాయి. సీషెల్స్లో భూములు, మోర్గాన్ స్టాన్లీ, వెల్స్ ఫార్గో వంటి ఆర్థిక సంస్థల్లో బ్యాంకు ఖాతాలు, అల్కోవా కార్పొరేషన్, హౌమెట్ ఏరోస్పేస్ వంటి కంపెనీల్లో షేర్లున్నాయి. అలాగే ప్రముఖ బ్రాండ్లకు చెందిన 65 ఖరీదైన చేతి గడియారాలున్నాయి. చనిపోయే ముందు తన ఆస్తుల్లో ఎవరికి ఏవి చెందుతాయనే విషయాన్ని 2022 ఫిబ్రవరి 23న చాలా స్పష్టంగా వీలునామాలో రాశారు. రతన్ టాటా తన ఆస్తుల్లో సింహభాగాన్ని చారిటీకే కేటాయించినట్లు తెలుస్తోంది. దాదాపు 3,800 కోట్ల రూపాయల సంపదను తాను నెలకొల్పిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, ఎండోమెంట్ ట్రస్టులకు కేటాయించినట్లు సమాచారం. టాటా సన్స్లో వాటాలతో పాటు ఇతర ఆస్తులు ఉన్నాయి. వాటిని అమ్మాల్సి వస్తే టాటా సన్స్లోని ప్రస్తుతం ఉన్న వాటాదారులకే అమ్మాలని తన వీలునామాలో రతన్ టాటా రాసినట్లు సమాచారం. తన సవతి చెల్లెళ్లు సిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్లకు 800 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాశారు రతన్ టాటా. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లతో పాటు ఖరీదైన వాచ్లు, పెయింటింగ్స్ వంటి విలువైన వస్తువులు ఉన్నాయి. టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి రతన్కు అత్యంత సన్నిహితులైన మోహిన్ దత్తాకు 800 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు రాసినట్లు తెలుస్తోంది. తన సోదరుడు జిమ్మీ నావెల్ టాటాకు జుహూ బంగ్లాలో వాటాతో పాటు కొన్ని వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను ఇవ్వాల్సిందిగా విల్లులో సూచించినట్లు సమాచారం. అలాగే అలీబాగ్లోని బంగ్లా, 3 పిస్టళ్లను తన మిత్రుడు మెహిల్ మిస్త్రీకి అందజేయాల్సిందిగా రతన్ టాటా కోరినట్లు తెలుస్తోంది. రతన్ టాటా జీవిత చివరి దశలో ఆయన్ని అంటిపెట్టుకుని ఉంటూ అత్యంత సన్నిహితంగా మెలిగారు శంతను నాయుడు. కేర్ టేకర్గా, జనరల్ మేనేజర్గా వ్యవహరించారు. దీంతో శంతనకు గతంలో ఇచ్చిన విద్యార్థి రుణాన్ని మాఫీ చేశారు రతన్ టాటా. అలాగే తన పొరుగింట్లో ఉండే జేక్ మ్యాలటేకి గతంలో 23 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు రతన్ టాటా. ఆ రుణాన్ని రద్దు చేస్తున్నట్లు వీలునామాలో రాసి తన పెద్ద మనసు చాటుకున్నారాయన. మూగజీవాలను ప్రేమించే రతన్ టాటా వీధి శునకాల సంరక్షణ కోసం ఆసుపత్రులు కట్టారు. తన పెంపుడు జంతువుల సంరక్షణ కోసం 12 లక్షల రూపాయలతో ఫండ్ను ఏర్పాటు చేశారాయన. దాని నుంచి ప్రతి 3 నెలలకు 30,000 రూపాయల చొప్పున ఖర్చు చేసేలా ఏర్పాటు చేశారు. రతన్ టాటా వీలునామాను పరిశీలించి ఆస్తులను కేటాయించాలని ఇప్పటికే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ఆస్తుల పంపకం పూర్తి కావడానికి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.